Who will understand these things? ఎవరికి అర్థమవుతాయి ఈ How సంగతులు? it's possible? ఇది ఎలాగా సాధ్యమవుతుంది? When the Lord Jesus Christ said, my body is the bread for you, my blood is the drink for you, they did not understand. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నా శరీరము మీ ఆహారము, నా యొక్క మరి రక్తము మీ యొక్క ప్రాణీయం అని చెప్పినప్పుడు ఒక అర్థం అవ్వలేదు. How can we eat his flesh? How can we drink his blood? They murmured and many of them went away. ఆయన శరీరం ఎలా తింటాం, ఆయన రక్తాన్ని ఎలా తాగుతామని కొంతమంది సనిగేసి వాళ్ళు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. The Lord did not mean literally there. అంటే యేసు ప్రభువారు అక్కడ అక్షరాలుగా చెప్పలేదు. Talking a symbolical language. ఆయన అక్కడ సాదృశ్య రూపకంగా మాట్లాడాడు. What is the comparison there? అక్కడ ఏంటి పోలిక? What is the symbolism there? అక్కడ ఉండేటువంటి చిహ్న రూపకంగా ప్రభు ఏం చెప్పాడు? Just as you eat bread, eat my life for your spiritual growth and spiritual survival. అలాగే ఎలాగైతే మీరు ఆహారాన్ని మీ శరీరానికి తీసుకుంటారో అలాగే మీ ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, ఆత్మీయమైనటువంటి పోషణ నిమిత్తమై నా జీవాన్ని మీరు ఆహారంగా తీసుకోవాలి అంటాడు. Just as you for your survival you drink water, you must drink my blood for your survival. కనుక ఏ రీతిగా అయితే మీరు బ్రతికే దాని కొరకే మీరు మరి ఆ నీళ్లు తీసుకుని తాగుతారో అలాగని నా రక్తాన్ని ఆత్మీయ జీవితం కొరకే మీరు అలాగన పొందాలి. One verse clarifies it. ఒక వచనము దాన్ని అర్థం చెప్తోంది. John's Gospel, యోహాను సువార్త chapter 6, 6వ అధ్యాయం verse 33. 33వ వచనం. For the bread of God is he. Please remember, for the bread of God is he, referring to the person of Jesus Christ, which cometh down from heaven and giveth life unto the world. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చు నది దేవుడు అనుగ్రహించి ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆయననే ఆహారం. కాబట్టి ఆయనే ఆహారమై ఉన్నాడు. జీవమే మనకు ఆహారం. కనుక ఆయన జీవమే మనకు ఆహారం. ఆయన రక్తమే మనకు పానీయం. ఆయన రక్తమే పానీయం. So therefore we must eat his life and drink his life. అందుచేతే మనం ఆయన ఆహారం, ఆయన జీవాన్ని తాగటము, ఆయన జీవాన్ని తినాలి. So the people of those days did not understand. కనుక ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలకు అర్థం అవ్వలేదు. So that's why they went away.